విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించి సముద్రంలోకి కట్టుకొచ్చినటువంటి సముద్రానికి దగ్గరగా బీచ్లో కట్టినటువంటి కట్టడానికి సంబంధించి ఎలాంటి స్టే లేదు కాబట్టి కూల్చేస్తే అభ్యంతరం లేదని హైకోర్టు తేల్చెప్పింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని అధికారులను హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులకి రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపద్దని జీవీఎంసీకి సూచించింది. నిర్మాణాల కూల్చివేత మీద స్టే ఉత్తర్వులు లేవని గుర్తు చేసింది. మీ పని మీరు చేయండి అని అధికారులకు సూచించింది. అక్రమ నిర్మాణ విషయంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించింది. కూల్చివేతపై స్టే ఇవ్వాలని నేహారెడ్డి తరపు న్యాయవాది చేసిన అభ్యర్థన తోసిపుచ్చింది. విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనమే ఈ మేరకు ఆర్డర్లు వేసింది. భీమిలి బీచ్ దగ్గర సముద్రపు నీటికి అతి సమీపంలో సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కాంక్రీట్ ప్రహరీ నిర్మించడానికి సవాల్ చేస్తూ జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిలువేయడం, దీని మీద హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరపడం. నేహారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపించారు. సిఆర్జెడ్ 2 పరిధిలో మాత్రమే నిర్మాణాలు చేశారు, సిఆర్జెడ్ 1 పరిధిలో కాదని చెప్పారు. ధర్మాసనం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతకానికి ఖర్చు చెల్లించాలని అధికారులు తమను కోరుతున్నట్టు చెప్పారు. రాజకీయ కక్షతో పిల్ దాఖలు చేశారని ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ముందున్న ఫోటోను పరిశీలిస్తే సిఆర్జెడ్ 2 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నట్టు కనిపించట్లేదు. సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ నిర్మించారు. నిర్మాణాల అనుమతులు ఇతర అంశాలను సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో తేల్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ మొత్తం విస్తీర్ణం విషయంలో వివరణ కోర్టు నేహారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీస్ ఇచ్చామని, దాని మీద ఆమె స్పందించలేదని, అందుకే స్థాయి నివేదికను కోర్టు ముందు ఉంచడంలో జాప్యం జరిగిందన్నారు. మరికొంత సమయం కావాలని చెప్పి కోరారు. మరి ఈలోపు కూల్చేయడానికి అభ్యంతరం లేదన్నారు కాబట్టి కూల్చేస్తారో చూడాలి.